నమస్కారం. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది విద్యార్థులను వేధించే ఒకే ఒక పెద్ద ప్రశ్న. దాని గురించే ఈ విశ్లేషణ. ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి? చూడ్డానికి ఇది చాలా చిన్న ప్రశ్నలా అనిపించచ్చు, కానీ ఇది తెచ్చిపెట్టే ఒత్తిడంతా ఇంతా కాదు కదా. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం ఇలా అందరినుంచి ఒత్తిడుంటుంది. సరే, ఈ పెద్ద ప్రశ్నని సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ తర్వాతేంటి అనే ప్రశ్న ఎందుకొస్తుందో చూసి, తర్వాత మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత సైన్స్ స్ట్రీమ్లో ఉన్న దారులు, అలాగే అందరికీ అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చూద్దాం. కొన్ని స్పెషల్ కోర్సుల గురించి కూడా మాట్లాడుకుని చివరగా ఒక మంచి నిర్ణయానికి ఎలా రావాలో చర్చిద్దాం. రైట్, ముందుగా ఈ తరువాతేంటి అనే ప్రశ్న దగ్గరికొద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్న గురించి ఆలోచించటం అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే లేదా కనీసం సెకండ్ ఇయర్ నుంచైనా మొదలుపెట్టాలి. చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏదో ఒక కోర్సులో చేరిపోవటం కాదు ముఖ్యం, మనకు సరిపోయే ప్రయాణాన్ని ఎంచుకోవటం ముఖ్యం. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పక్కవాళ్లు చెప్తున్నారని లేదా మంచిదని ఎవరో అన్నారని ఎంపీసీ, బీపీసీ లాంటి గ్రూపులో చేరిపోతారు. కానీ అసలైన ఆసక్తి లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సొస్తుంది. అదే ఇక్కడున్న పెద్ద సమస్య. అందుకే బయట ఆప్షన్స్ వెతకడానికి ముందు మనం చేయాల్సిన మొదటి, అత్యంత ముఖ్యమైన పని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. మనతో మనం మొదలుపెట్టాలి. సో, ఈ స్వీయ పరిశీలన ఎలా చేసుకోవాలి? ఇక్కడో సింపుల్ 4 అంచెల పద్ధతి ఉంది. మొదటిది మన ఆసక్తులేంటో తెలుసుకోవడం, అంటే మనకు ఏ పని చేయడం ఇష్టం. రెండోది మన బలాలు, అంటే మనం దేనిలో బాగా రాణించగలం. మూడోది మన బలహీనతలు, ఏ విషయాల్లో మనం కొంచెం వెనకబడి ఉన్నాం, ఇది ఒప్పుకోవాలి. ఇక నాలుగోది, ఈ మూడింటినీ బేస్ చేసుకుని మన గమ్యమేంటో నిర్ణయించుకోవడం. ఈ పద్ధతి ఫాలో అయితే ఒక మంచి కెరియర్కు సరైన బాట పడుతుంది. ఓకే, మన గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బయట ఉన్న దారుల గురించి చూద్దాం. ముందుగా అందరూ ఎక్కువగా వెళ్లే సైన్స్ స్ట్రీమ్ మార్గాల గురించి మాట్లాడుకుందాం. సైన్స్ స్ట్రీంలో ప్రధానంగా ఎంపీసీ, బీపీసీ ఉంటాయి కదా. ఎంపీసీ తీసుకున్న వాళ్లకి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లోకి వెళ్లడానికి ఎన్డీఏ పరీక్ష రాయొచ్చు, లేదా పైలట్ కూడా అవ్వొచ్చు. ఇక బీపీసీ వాళ్ల విషయానికొస్తే మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ లేదా ఆయుర్వేదం, వీటితో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, నర్సింగ్, ఫిజియోథెరపీ లాంటి చాలా దారులున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఫార్మసీ లాంటి కొన్ని కోర్సులు ఎంపీసీ, బీపీసీ ఇద్దరూ చేయొచ్చు. సరే, సైన్స్ స్ట్రీమ్ మాత్రమే దారా? అందరూ అటే వెళ్లాలా? అస్సలు కాదు. ఒకవేళ ఆ దాళ్లు మనకు నచ్చకపోతే, అద్భుతమైన విషయమేంటంటే, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా సరే ఎన్నో అద్భుతమైన అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. న్యాయశాస్త్రం అంటే లా చదివి లాయర్ అవ్వచ్చు, లేదంటే సీఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు ఎప్పుడూ డిమాండ్లో ఉంటాయి. మేనేజ్మెంట్ వైపు ఆసక్తి ఉంటే బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాయి. సమాజ సేవ చేయాలనుకుంటే సోషల్ వర్క్ కోర్సులున్నాయి. ఇక కళల మీద ఆసక్తి ఉంటే డిజైన్, ఫైన్ ఆర్ట్స్, సినిమా రంగం ఇలా ఎన్నో. టీచింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫారెన్ లాంగ్వేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో, ఇంటర్ గ్రూప్తో సంబంధం లేకుండానే ఇన్ని దారులున్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అనే పదం బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే డిగ్రీని, పీజీని కలిపి ఒకే కోర్సుగా చేయడం. ఉదాహరణకు బీటెక్, ఎంటెక్ కలిపి 5 ఏళ్లలో అయిపోతుంది. దీనివల్ల 1 సంవత్సరం ఆదా అవుతుంది. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇలాంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మరో ఆసక్తికరమైన ఆప్షన్ లిబరల్ స్టడీస్. ఇది కొంచెం కొత్తగా అనిపించచ్చు. ఇక్కడ ఒకే సబ్జెక్ట్కు పరిమితం అవ్వకుండా సైన్స్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ ఇలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దీనివల్ల ఆలోచనా విధానం విస్తృతమవుతుంది. చాలా విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇదొక మంచి చాయిస్. మన దేశంలో క్రియా, అశోక లాంటి యూనివర్సిటీలు ఈ విధానంలో విద్యనందిస్తున్నాయి. ఇప్పటిదాకా మనం రెగ్యులర్ కోర్సుల గురించి చూశాం. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంస్థలు, వేరే మార్గాల గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని సంస్థలు కొన్ని రంగాల్లో చాలా ప్రత్యేకం. ఉదాహరణకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటే టీఐఎస్ఎస్ సోషల్ సైన్సెస్ కోర్సులకు పెట్టింది పేరు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కూడా బీఏ కోర్సులకు చాలా ఫేమస్.
డిజైన్ ఫీల్డ్లోకి వెళ్లాలనుకుంటే దేశంలోనే టాప్ సంస్థ ఎన్ఐడి. ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటే నిఫ్ట్ ఉంది. ఇక ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ కోసం మన దగ్గర జేఎన్ఎఫ్ఏయు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్యు లాంటి ప్రత్యేక యూనివర్సిటీలున్నాయి. మన దేశంలోనే కాదు, విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఇప్పుడు అవకాశాలు బాగా పెరిగాయి. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే దానికి కావలసిన ఎస్ఏటీ లేదా ఏసీటీ లాంటి పరీక్షలకు ఇంటర్ నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం చాలా మంచిది. చదువుకునే విధానంలో కూడా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసిన రెగ్యులర్ పద్ధతి, అంటే కాలేజ్కి వెళ్లి క్లాసులకు అటెండ్ అవ్వడం. లాయర్, గవర్నమెంట్ టీచర్ లాంటి కొన్ని ఉద్యోగాలకు ఇది తప్పనిసరి. రెండోది దూర విద్య. ఉద్యోగం చేస్తూ లేదా వేరే కారణాల వల్ల కాలేజ్కి వెళ్లలేని వాళ్ల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐగ్నో లాంటి సంస్థల ద్వారా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. గుర్తుంచుకోండి, చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ డిగ్రీ కూడా చెల్లుతుంది. సరే, ఇన్ని ఆప్షన్స్ చూశాం కదా. ఇన్ని దారులు మన ముందున్నప్పుడు సరైన దాన్ని ఎంచుకోవడమెలా? ఆత్మవిశ్వాసంతో నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇంత చర్చ తర్వాత మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటే. ఎవరో చెప్పారని, సమాజం ఒత్తిడి చేస్తుందని కాకుండా మనం ఎంచుకునే మార్గం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. దాన్ని ఇష్టంతో, ఆసక్తితో ఎంచుకోవాలి. అప్పుడే మన కెరియర్ అద్భుతంగా ఉంటుంది. అదే విజయానికి అసలైన రహస్యం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న మన ముందుంది. ఏ ప్రయాణాన్ని ఎంచుకోబోతున్నాం? గుర్తుంచుకోండి, ఈ జవాబు ఎవరి దగ్గరో లేదు, మనలోనే ఉంది. మనల్ని మనం అర్థం చేసుకుని అందుబాటులో ఉన్న మార్గాలను తెలుసుకున్నప్పుడే ఆ సరైన ప్రయాణం మొదలవుతుంది.